बच्चों, आज हम समास के बारे में जानेंगे। दो शब्दों के मेल से एक शब्द बनता है तो उसे समास कहते हैं। రెండు పదముల కలయిక వల్ల ఏర్పడిన కొత్త పదాన్నే समास అని అంటారు। दो शब्दों के मेल में किसी शब्दांश का लोप होता है, इसे पहचानने को समास का विग्रह कहते हैं। రెండు పదముల మధ్య ఏదైనా ఒక పదాంశము లోపిస్తే దాన్ని గుర్తించడం సమాస్ విగ్రహం అంటారు। ఉదాహరణకి ఆ పదముల మధ్య ఉండే విభక్తులు లేదా సంబంధ బోధకములు లోపిస్తాయి। उदाहरण सुख सार, सुख का सार, प्रतिक्षण, हर एक क्षण, सुख दुख, सुख और दुख, नील कमल, नीला है जो कमल, लोकप्रिय, लोक में प्रिय, अंतरिक्षवासी, अंतरिक्ष का वासी। పై ఉదాహరణలలో విభక్తి, సముచ్చయ బోధక అవ్యయ మొదలైనవి లోపించినందువలన ఇవి సమాసములు అనబడతాయి। समास के प्रकार హిందీలో సామాన్యంగా 6 సమాసములు ఉంటాయి। అవ్యయీభావ సమాస్, కర్మధారయ సమాస్, తత్పురుష సమాస్, ద్వంద్వ సమాస్, ద్విగు సమాస్, బహువ్రీహి సమాస్। अव्ययीभाव समास, जिस समास का पहला खंड प्रधान हो वह अव्ययीभाव समास कहलाता है। साधारण रूप में पहला खंड अव्यय होता है। उदाहरण प्रतिक्षण, निरंतर, प्रत्येक आदि। ఈ సమయంలోని మొదటి ఖండం ప్రధానంగా ఉంటుంది। ఇందులో సాధారణంగా మొదటి ఖండము అవ్యయమవుతుంది। ఈ ఖండముల మధ్యన ఉండే అవ్యయ పదములు లోపిస్తాయి కాబట్టి దీనిని అవ్యయీభావ సమాస్ అని అంటారు। ఈ సమాసంలోని రెండవ ఖండము ప్రధానముగా ఉండును। ఈ సమాసమును విశ్లేషిస్తే రెండు ఖండముల్లో రకరకములైన విభక్తులు ఉండును। ఇందులో విభక్తి లోపిస్తుంది కాబట్టే దీనిని తత్పురుష సమాస్ అంటారు। ఉదాహరణ సుఖసార్, వనవాస్, భారతవాసి మొదలైనవి। कर्मधारय समास, जिस समास के दोनों पदों में से एक पद विशेषण होता है और दूसरा विशेष्य या संज्ञा, उसे कर्मधारय समास कहते हैं। उदाहरण घनश्याम, नीलकमल, स्वर्णसूत्र, सुनहरे बादल आदि। कर्मधारय समासలో రెండు పదములలో ఒక పదము విశేషణము మరియు రెండవ పదము దాని యొక్క విశేష్యము లేదా నామవాచకము అయి ఉంటే దాన్ని कर्मधारय समास అంటారు। ఉదాహరణకి ఘనశ్యామ్, నీల్కమల్, స్వర్ణసూత్ర, సునహరే బాదల్ ఈ పదముల్లో ఒక పదము విశేష్యము ఒక పదము విశేషణము అయి ఉన్నది। द्विगु समास, जिसमें पूर्व पद संख्यावाचक होता है और जिसमें समस्त पद किसी समूह का बोध करता है, द्विगु समास कहलाता है। द्विगु समासలో మొదటి ఖండం సంఖ్యావాచకం విశేషణమయ్యి ఉండును। ఉదాహరణకి చౌరాహా, త్రిభుజ్, షట్కోణ్ మొదలైనవి। పై ఉదాహరణలలో మొదటి ఖండము సంఖ్యావాచక విశేషణము అయి ఉన్న కారణంగా దీనిని ద్విగు సమాస్ అని అంటారు। द्वंद्व समास, जिस समास में दोनों खंड प्रधान होते हैं और विग्रह करने से जिसमें और या अथवा लगता है उसे द्वंद्व समास कहते हैं। ఈ సమాసంలో రెండు పదములు ప్రధానముగా ఉంటూ విగ్రహవాక్యములో ఔర్ లేదా అథవా మొదలైనవి లోపిస్తే దానిని ద్వంద్వ సమాస్ అంటారు। ఉదాహరణకి మాతా పిత, మాతా ఔర్ పిత, దిన్ రాత్, దిన్ ఔర్ రాత్, సుఖ్ దుఃఖ్, సుఖ్ ఔర్ దుఃఖ్। ఈ పదములను విశ్లేషిస్తే ఇందులో ఔర్
అనేటువంటి సముచ్చయబోధక అవ్యయము లోపించింది కాబట్టి ఇది ద్వంద్వ సమాస్. समास जिस समास में दोनों खंड प्रधान न हो और समस्त पद अपने पदों से भिन्न अन्य संज्ञा का बोध हो बहुव्रीहि समास कहलाता है. ఈ సమాసంలో ఏ ఖండము ప్రధానముగా ఉండకుండా సమాస పదమునకు మరో అర్థము వస్తే ఆ సమాసమును బహువ్రీహి సమాస్ అంటారు. ఉదాహరణకి पंकज, कमल, गोपाल, श्री कृष्ण, अनंग, कामदेव, दशानन, रावण, नीलकंठ, ईश्वर आदि.